ఇది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ అనేది చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు మే 19th వరకు బయటకు రారని చెప్పి 2 రోజులుగా మనం అయితే మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం ఇప్పుడు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా రోజుల తర్వాత బెంగళూరు పబ్లిక్ ఈవెంట్ అయితే రాబోతున్నారు. గుర్తుపెట్టుకోండి, అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ గారిది ఒక ఈవెంట్కి అయితే రావడం అయితే జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్కి అయితే తారక్ అన్న అటెండ్ అవ్వడం అయితే జరిగింది. రజనీకాంత్ గారు వాళ్ళ స్టేజ్ మీద అయితే వచ్చి ఆ రోజు అయితే మనమైతే చూసాము. కొంచెం ఒక ఈవెంట్ లాగా చేసి అయితే ఆ ఈవెంట్లో అయితే మనమైతే తారక్ అన్నని చూడడం అయితే జరిగింది. బట్ ఇది అయితే ఒక రోడ్ మీద అయితే జరగబోతుంది. ఇప్పుడు తారక్ అన్న బెంగళూరు వచ్చేది. అసలు ఏంటి, తారక్ అన్న ఎందుకు వస్తున్నాడు బెంగళూరు, అసలు ఎప్పుడు వస్తున్నాడు, మొత్తం డీటెయిల్ గా వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ అప్డేట్ చూసిన వెంటనే ఇదేదో ఫేక్ న్యూస్ అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే 2 రోజులుగా మనం చూస్తున్నాం కదా, తారక్ అన్న బయటకు రాడు, మిడ్ లుక్ ఉంది, సో ఆ ఫస్ట్ లుక్ వచ్చే వరకు బయటకు రాడని చెప్పి మనమైతే న్యూస్లు వినిపిస్తూనే ఉన్నాయి. సడన్ గా ఈ న్యూస్ వచ్చేసరికి ఇది నేను ఫేక్ అయినా అనుకున్నా. బట్ తారక్ అన్న అఫీషియల్ PR వచ్చేసి దీన్ని కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. తారక్ అన్న అయితే బెంగళూరు అయితే వస్తున్నాడు. ఈ సండే రోజు మార్నింగ్ 8 AM కి అయితే రాబోతున్నాడు. అసలు తారక్ అన్న యూజువల్ గా మే 19th వరకు రాకపోతుండే. బట్ తారక్ అన్న ముందే మాట ఇవ్వడం వల్ల సో తారక్ అన్న అయితే రావాల్సి అయితే వస్తుంది. కిమ్స్ హాస్పిటల్ ఇనాగరేషన్ కి అయితే తారక్ అన్న అయితే వెళ్తున్నారు. మహదేవపుర, బెంగళూరు సిటీ. సో ఈ ఏరియాకి దగ్గర ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా వెళ్ళి అయితే తారక్ అన్న అయితే చూడొచ్చు. అసలు హ్యూజ్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ కర్ణాటక ఫ్యాన్స్ అయితే గట్టిగా ప్లాన్ అయితే చేస్తున్నారు తారక్ అన్న ఎంట్రీ కోసము. సో ఇది గైస్, అండ్ ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది అని వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ తొందరగా మీకైతే ఇస్తూ ఉంటాను. సో మీరు ఏం చేయాలో తెలుసుగా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.